జూబ్లీస్ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఉదయం నుండే మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ మెల్లమెల్లగా స్పీడ్ అందుకుంటుంది. ఓటర్లంతా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎంతో ఉత్సాహంగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా యువతరం ఈ ఓటింగ్లో చాలా ఎక్కువ శాతం పాల్గొనే విధంగా వస్తున్నారు. ఓటు హక్కును వినియోగించుకుంటున్న ప్రతి ఒక్క ఓటర్ని కదిలించి తన మనసులోని భావాలను ఈ ఉప ఎన్నిక జూబ్లీహిల్స్కు ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఏం జరగబోతుంది, ఎవరు గెలవబోతున్నారు, ఆసక్తికరంగా సాగుతున్న ఈ ఓటర్ల సంఖ్యను మదనాన్ని మనం తెలుసుకుందాం. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీ డెవలప్ కావాలంటే రూలింగ్ ఉన్న పార్టీ నవీన్ యాదవ్ సార్ గెలవాలి సార్. రూలింగ్ లేని పార్టీ గెలిచినా కానీ మామూలుగా అందరికీ ఇష్టంతే ఇస్తారు కాబట్టి నవీన్ యాదవ్ సార్ గెలిస్తే రూలింగ్ ఉన్న పార్టీ కాబట్టి ఏదైనా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. జూబ్లీస్ ఉప ఎన్నికలో రసవత్తరంగా సాగుతున్న నేపథ్యంలో ఈ ఎన్నిక ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? ప్రధానంగా చెప్పాలంటే అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీ ఇద్దరి మధ్యనే ఉంటుంది. ఎందుకంటే గతంలో మేము 3 సార్లు కూడా జూబ్లీహిల్స్కి అంటే దివంగత సార్కి ఇచ్చినాము ఓట్లు. ఆయన కూడా చేసిండు, కాదని కాదు. కాకపోతే ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి మేమందరం కూడా, మా బస్తీ వాసులం అందరం కూడా అధికారంలో ఉంటే పనులు అయితే కానీ దానికోసం మేము అధికార పార్టీ అది కూడా కాదు చెప్పొద్దు మీకు, కానీ అటువైపు మొగ్గు చూపాలన్నట్టుగా మేము కానీ మా ఫాలోవర్స్ కూడా అందరం కూడా అదే అనుకుంటున్నాము. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా మా నియోజకవర్గంలో నవీన్ యాదవ్ గారు అత్యంత భారీ మేరతో గెలవబోతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంస్కరణలు చేస్తుంది. 10 సంవత్సరాలు బీఆర్ఎస్కి అధికారం ఇచ్చినా వాళ్ళు ఎటువంటి కార్యక్రమాలు కానీ ఏది కూడా అభివృద్ధి చేయలేదు. ఇప్పుడు నవీన్ యాదవ్ గారు చేస్తారని బలంగా ఓటర్లు కూడా డిసైడ్ అయిపోయారు. ఆల్రెడీ వాళ్ళు ముందే నవీన్ యాదవ్ గారికి ఓటేయాలని. మహిళలు పాల్గొనండి, మీరు ఎంకరేజ్ చేయండి. లేడీస్ బయటకు వచ్చి ఓటేస్తే, లేడీస్ కానీ యూత్ కానీ బయటకు వచ్చి ఓటేస్తే నెక్స్ట్ మనకు కాబోయే మన ఇష్టమైన వాళ్ళని ఎంచుకోవచ్చు. మన పరిష్కారాలు ఏమన్నా ఉంటే వాళ్ళు నెరవేరుస్తారు. దయచేసి ఇంట్లో కూర్చోకుండా బయటకు వచ్చి ఓటేయండి. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఎవరు గెలిచినా కానీ మనోళ్ళే గెలుస్తారు. ఎవరు వస్తే గెలిస్తే మీ ప్రజా సమస్య పరిష్కారం అనుకుంటారు? మేము నవీన్ యాదవ్ వస్తే పరిష్కారం అవుతుంది అనుకుంటున్నాం సార్. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ దగ్గరే ఉంటాడు, ఈ 3 years గవర్నమెంట్ ఉంది, ఆయనకి వేసినామంటే కొంచెం అట్లా కూడా ఆలోచించవచ్చు. నవీన్ యాదవ్ దగ్గర ఉంటాడు, ఈ బస్సులన్నీ మాకు కొంచెం బాగా చేస్తారు అనుకున్నాం. కొంతమంది కొన్ని రకాలుగా చెప్తుంటారు అవన్నీ వేస్ట్, కానీ నవీన్ యాదవ్ గెలిస్తే కొంచెం డెవలపింగ్ అవుతుంది అనుకుంటున్నాం. యూత్ ఎట్లా పాల్గొంటారు? యువత అందరూ అయితే బీఆర్ఎస్ వస్తే మంచిగా ఉంటుందంటే, ఎందుకంటే అది ఒక మహిళ. ఎందుకంటే మహిళకి ఇప్పుడు వరకు ఏం చేయలే రేవంత్ రెడ్డి, 2 సంవత్సరాల నుంచి ఏం చేయలే. మాగంటి గోపీనాథ్ గారు కూడా 2 సార్లు ఇక్కడ గెలిచినారు. 12 సంవత్సరం ఏం చేయలే అంటే 5 సంవత్సరం నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ రూలింగ్లో ఉంది. చేయని ఇస్తలేరు వాళ్ళు. మాగంటి గోపీనాథ్కి చేయని ఆ టెన్షన్లో పోయిండు ఆయన. ఈసారి ఈ ఉప ఎన్నిక సమస్య పరిష్కారం అయితే అనుకుంటారు? మన బీఆర్ఎస్ పార్టీ వస్తే వచ్చే 2028లా ప్రజలకి మంచిగా ఉంటుంది. ఎందుకంటే కేసీఆర్ చేసినట్టు పని ఈయన చేయలే.